హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు గంగా హోమ్ మేడ్ ఫుడ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మటన్ బిర్యానీ కుక్కర్లో ఎలా చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తున్నాను. నేనైతే బిర్యానీ దమ్ చేయట్లేదు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను. చూడండి, మటన్ బిర్యానీ పెద్ద సైజు ముక్కలు ఒక 1/2 kg తీసుకున్నాను మటన్ని. ఇప్పుడైతే ఇదిగోండి మసాలా సామాన్లు కావాల్సినవి: బిర్యానీ ఆకు, ఇంకా అనాస్ పువ్వు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, ఇంకా సోంపు, మరాఠీ మొగ్గ, లవంగాలు, సాజీరా, 2 ఇలాచీలు. ఇవన్నీ మసాలాకు కావాల్సిన సామాన్లు. 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం. ఇదైతే ధనియాలు, జీలకర్ర పౌడర్, ఇంకా కాజు. ఇవైతే సోనా మసూరి రైస్ తీసుకున్నాను. నీకు 1/2 kg మటన్కి ఒక 3 పావుల రైస్. ఇది 4 టేబుల్ స్పూన్ల పెరుగు, ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 3, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఒక 10. అయితే మటన్ని ఉడకబెట్టుకోవడానికి ఇలా కుక్కర్ని తీసుకున్నాను. నేనైతే బిర్యానీ దమ్ చేయట్లేదు, ముందే మటన్ని ఉడకబెట్టుకుంటున్నాను. ఇదిగోండి, మటన్ కొంచెం ఫ్రై చేయడానికి సరిపడినంత నూనె వేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యేలోగా ఈ బియ్యాన్ని కొంచెం వాష్ చేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది, సోనా మసూర్ కాబట్టి. ఇలా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇందులోని మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. నూనె అయితే వేడైపోయింది. అన్నీ కొంచెం వేసి మసాలా దినుసులు యాడ్ చేసుకుంటున్నాను. మిగతా కొంచెం తర్వాత యూస్ చేయడానికి ఉంచాను. చూడండి, మసాలా దినుసులన్నీ ఇలా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ చీలికలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త పింక్ రంగులోకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇందులో కొంచెం వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ముందు కడిగి శుభ్రం చేసుకున్న మటన్ను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయి చూడండి. ఇప్పుడు ఇందులోనే ఈ గట్టిగా నీళ్ళన్నీ తీసి మటన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు ఈ మటన్ని బాగా వేయించుకోవాలి. చూడండి, మటను కాస్త కలర్ మారినంత వరకు వేయించుకోవాలి. నేనైతే ఇంట్లోని మటన్ బిర్యానీ ఇలానే చేస్తాను. ముందే మటన్ని ఉడకబెట్టుకుంటాను, ఎందుకంటే దమ్ చేస్తే సరే ఉడుకుతుందో లేదా అన్న డౌట్ మీద. చిన్న టమాటా పండు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒకటేనండి, చిన్నది, ఎక్కువ కాదు. ఇదిగోండి, టమాటా అయిపోయిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇందులోని. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. బిర్యానీలో ముక్కలు తెల్లగా కనిపించకుండా ఉండడం కోసం కొంచెం పసుపు. ఇప్పుడైతే ఈ మసాలాలతోటి ఇంకొకసారి కూర బాగా వేయించుకోవాలి.
ఒక 5 నిమిషాల వరకు కూర బాగా వేయించుకున్న తర్వాత చూడండి మసాలాలు అయితే బాగా వేగాయి. ఇప్పుడు ఇందులోనే ఒక లోటాడు నీళ్ళు వేసుకోవాలి. ఇదిగోండి ఇలా కుక్కర్ మూత సెట్ చేసుకొని ఒక 5-6 విజిల్లు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా మెత్తగా ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడైతే పక్కన బిర్యానీకి రెడీ చేస్తున్నాను. చూడండి ముందైతే కుక్కర్ పెట్టుకొని ఆయిల్, ఉల్లిపాయలు వేయించుకున్న ఆయిల్, అందులోనే ఈ మసాలా దినుసులు, ఉల్లిపాయలు అన్నీ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కాస్త బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయి ఇప్పుడు పచ్చిమిరపకాయ చీలికలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయండి బాగా. చూడండి ఇప్పుడైతే ఇందులో ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఒక 3 టేబుల్ స్పూన్లు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదిగోండి 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. ఇదైతే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలతో సహా. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పది నిమిషాల ముందు నానబెట్టుకున్న రైస్ అండి ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను. చూడండి ఇలా ఎవరైనా ట్రై చేయనట్టుగా ఉంటే ఒకవేళ ఖచ్చితంగా ట్రై చేయండి. దమ్ చేసినట్టుగా ఉంటుంది పూర్తిగా ఫ్లేవర్ బిర్యానీది. ఈ మసాలా అయితే నేనైతే ఒక ముస్లిం ఆవిడకి అడిగి తెలుసుకున్నాను. వీళ్ళు ఏ మసాలా యూజ్ చేస్తారు బిర్యానీ మంచి స్మెల్ వస్తుందని అడిగాను. చూడండి ఇప్పుడైతే జీలకర్ర ధనియాల పొడి యాడ్ చేశాను. నేను బయట గరం మసాలా ఏవి యూజ్ చేయలేదు పౌడర్లు. ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఇప్పుడు సాఫ్ట్గా మెల్ట్ చేసుకున్న పెరుగండి, ఇది పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం వేసుకుంటే ఒక మెతుకు అంటకుండా బిర్యానీ పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి బిర్యానీలోని, ఈ రైస్లోని. ఇప్పుడు ఈ మసాలాలతోటి కొంచెం బియ్యం బాగా వేయించుకోవాలి. ముందే ఉడకబెట్టుకున్నాను కదా ఈ మటను, ఆ నీళ్ళతో సహా ఇందులో యాడ్ చేసేయాలి. ఇంకా దీనికి వేరేగా నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. చూడండి దీంతోటే సరిపోతుంది. మటన్ ముందే ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఈ బిర్యానీకి కూడా ఎక్కువ విజిల్స్ అవసరం లేదు. 2 అంటే 2 విజిల్స్లో బిర్యానీ చాలా బాగా ఉడికిపోతుంది. వీడియోలో చూపించినట్టుగా చాలా మెత్తగా ఇంకా సాఫ్టీ జ్యూసీగా వచ్చింది మటను. చూడండి మసాలాలతో ఉడికింది. బిర్యానీ కూర యాడ్ చేసుకున్నాం కదా ఇందులోని. ఇప్పుడైతే ఆల్రెడీ బియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. ఓన్లీ 2 అంటే 2 విజిల్స్కి ఈ బిర్యానీ ఉడికిపోతుందండి. ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన అవసరం లేదు.
నేనైతే హైలోనే 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసాను గ్యాస్ని. లో ఫ్లేమ్లో కూడా పెట్టలేదు, ఎందుకంటే బిర్యానీ ముద్దగా వచ్చేస్తుంది అనేసి. హైలో 2 విజిల్ అంటే 2 విజిల్కే బంద్ చేస్తాను. అంతేనండి, సరిపోద్ది. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత ఈ కుక్కర్ మూత పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. బాగా చల్లగా అయిపోయిన తర్వాత తీస్తేనే మెతుక్కు అంటుకోకుండా ఉంటుంది. వేడి మీద తీసేస్తే ఆ బిర్యానీ అనేది ముద్దలాగా అయిపోద్దండి. చూడండి 2 విజిల్స్లో తీసాను కాబట్టి ఎంత పొడి పొడిగా పడిపోయిందో. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్ ఇందులో వేసుకోవాలి, ఇంకా ధనియా పత్తా, కొత్తిమీర అండి, ఇంకా వేయించుకున్న జీడిపప్పు ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి, సింపుల్ అండ్ ఈజీ. దీంతో రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఎవరైనా ట్రై చేయనట్టుగా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ మసాలాలు ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.